వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్తు మేనమామైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు నిన్న తిరుపతిలో అత్యంత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రాన్ని గబ్బు పట్టించింది, అత్యంత దారుణం చేసింది అని ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి కూడా ఆయన మాటలు మాట్లాడుతున్నాడంటే నిజం మాట్లాడాడని మనం అర్థం చేసుకోవచ్చు. అలవాట్లు పొరపాటుగా ఆయన మీడియా దగ్గర కూడా అలా మాట్లాడటం జరిగిందని మనం భావించవచ్చు. అదేవిధంగా ఆయన మాట్లాడిన దాంట్లో కూడా అర్థం ఉంది. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పాత్ర ఆ పార్టీది. కాబట్టి ఆయన నిజమే మాట్లాడారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ మీకు. అలవాటు లేని పొరపాటుగా నిజం మాట్లాడినందుకు, అది కూడా మీడియా ముందు మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే జూన్ 4వ తారీఖున మన పేదల ప్రభుత్వం, మన తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. 9వ తారీఖున బాబు గారు ప్రమాణ స్వీకారం